ప్రభు యేసుక్రీస్తు ప్రభు నామములో చేరుతున్న పిల్లలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవాది దేవుని గొప్ప కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి మనందరము కూడా నేటికి సజీవులమై ఆయన మనకిస్తున్న ఆ గొప్ప ఆ ఈవులను అనుభవిస్తూ మనం దీవించబడుతున్నాం. అయితే ఎన్నో సమయాలలో తిరిగి ప్రభువుకు కృతజ్ఞత చూపించటంలో మనం కదా యోగ్యులుగాను, లేక చూపించకపోవటంలో అయోగ్యులుగాను ఉంటున్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళారా, అనేకమైన సందర్భాలలో ఇక్కడ కృతజ్ఞత అనేది కదా తిరిగి జరిగిన లేక ప్రభువు మనకు చేసిన మేలును తగిన కదా మహిమను ప్రభుకు చెల్లించటంలో మనం కృతజ్ఞులమై ఉండాలి. అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను ప్రభు తన వాక్య వెలుగులో మనకు జ్ఞాపకం చేయబోతుంటున్నాడు. అటు విషయాలను మనం చూద్దాం. దయచేసి ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం తెరిచినట్లయితే, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చిన్న ప్రార్థన చేసుకొని నేను ఆజ్ఞలో సాగుతాను. ఆమెను ప్రేమించిన అది గొప్ప మా ప్రభు, మీకు స్తోత్రాలు చూపిస్తున్నా. ఇదిగో నాయనా, మీ శ్రేష్ట ఈ వాక్య ధ్యానములు పరిచయలు పెరుగుతుండగా ఇదిగో మా ప్రభు, ఈ సమయం వరకు మీ అధ్యక్షతలో నడిపించేదని బట్టి స్తోత్రాలు. మీ వాక్యానికై చేరిన అందరినీ దీవించండి. ఈ వాక్య వెలుగులో నడిపించండి అయ్యా. మా ఆత్మకు కావాల్సిన ఇదిగో మంచి ఇదిగో ప్రభు ఆహారాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మనం బలపరచండి. ఇదిగో మా ప్రభు చదివిన లేఖనాన్ని దీవించమని తెలిసిన నన్ను అయ్యా మీ సిలువ చాటున మరుగుపరిచి మహిమకమని ప్రార్థిస్తూ అయ్యా శ్రేష్టమైన మాటలే మా నోట్లో వచ్చిందంటే ఆ మోచిన మీ ఘోరగా వాడుకున్నామని నజరేయుడైన యేసు నామములో మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న దేవుని లేఖన భాగంలో నుండి ఇక్కడ దేవుని ఎడల కృతజ్ఞులుగా మనం ఉండి మనం మేలును తెచ్చుకుంటున్నామా, లేక దేవుని ఎడల కృతజ్ఞత లేని వారిగా మనం కీడును తెచ్చుకుంటున్నాము? ఏవైతే అనేకమైన సందర్భాలలో దేవుని ఎడల ఇక్కడ కలిగి ఉన్న పరిశుద్ధులను మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు చదువుకున్న దేవుని లేఖన భాగంలో కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు దేవుని యొద్దకు వారు చేసిన ఉపచారము లేక ఉపకారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకును ఉపచారము చేసి, ప్రియమైన వాళ్ళారా, వారు ఉపకారం చేశారు లేక వారికి చేసిన మేలును వారు అక్కడికి మానక వారు ఏం చేశారంటే అక్కడ కింద మాట్లాడుతూ ఇంకను ఉపచారము చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ ఏదంట మరచుటకు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మరువునంతగా వారు ఏం చేశారంటే వారు మంచి చేశారు, మరలా మంచి చేశారు. వారు మేలు చేసి మరలా మేలే చేశారు. వారు మానలేదు, వారు మర్చిపోలేదు. అలాగైతే దేవుని బిడలుగా దేవుని ఉపచారకులుగా మనం కూడా ఏమై ఉండాలంటే ఆయన యందు కృతజ్ఞత గలవారమై మరలా 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 మనం ఏం చేయాలంటే ఉపకారము చేయాలి, దేవుని పనిని చేయాలి కదా. ఇక్కడ ఉదాహరణకి
ప్రారంభంలో నేను చేసేవాడినండి, అయితే ఇప్పుడు కాదు కదా. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలో ఉన్న విశ్వాసం, ప్రారంభంలో ఉన్న త్యాగం, ప్రారంభంలో ఉన్న ఆ యొక్క దేవుని యొక్క పరిపూర్ణత, అయితే ఇప్పుడు లేదండి అనే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మనం కృతజ్ఞులము కాదని. అయితే ఇక్కడ పౌలు చూసిన తన విశ్వాస జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే వారు మరలా వారు ఉపచారము చేస్తున్నారు. అనేకమైన సందర్భాలలో ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోనును కూడా మనం చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళారా, అనేకమైన పర్యాయములలో ఆయన దేవుడు తనకు చేసిన మేలును మరిచిన వాడిగా లేడు. ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టటకై ఆయన కొంత బంగారాన్ని, కొంత ఇనుమును, వెండిని, ఇంకా అనేకమైన అవసరమైన ఆ యొక్క వస్తువులనైనా సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. సిద్ధపరిచిన అంతకు 3 దేవుడు మరలా తన కుమారునికి ఇచ్చాడు. ఆయనకు సహకారం అందించాడు, ఆయనకు అనుకూలం ఇచ్చాడు, ఆయనకు అందరూ లోబడేంతగా ఆయన అనుకూలతను ప్రవేశించాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు చేసిన మేలును మనం మరొక కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు మరలా మనకు గొప్పతనాన్ని ఇస్తాడు. ఇక్కడ ప్రస్తావనలలో పలువురు దేవుని విశ్వాసులనబడిన వారు మానక ఉన్నందున, వారు ప్రభువును వారి చెయ్య వెనుక తీయనందున వారు మరలా ఆశీర్వదించబడ్డారు. ఆ విషయాన్ని మనం చూస్తే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుంటే అక్కడ హన్న ప్రార్థిస్తూ ఉంది. ఆమె 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అమ్మా ఎక్కడ చదువుతున్నారు? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చాలు. ఇక్కడ దేవుడు అన్నాకు చేసిన మేలును బట్టి ఆమె ఒక రకంగా మనం చూడాలంటే థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత కూడికను పెట్టుకుంది. ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారంటే ఇక్కడ హన్న ఒకటే పాల్గొంటుంది కదా. ఇక్కడ మేలు జరిగింది ఎవరికి? తన దాసురాలకి, దేవుని ఆ విశ్వాసికి. అయితే కృతజ్ఞత తెలియజేయాల్సింది ఎవరైతే మేలు పొందుకున్నారో వారు కృతజ్ఞత తెలియజేయాలి. అయితే కృతజ్ఞత తెలియజేస్తుంది. దేవుని తన విశ్వాస జీవితంలో హన్నాకు ఆమె తీసివేసిన తన వేదనను బట్టి ఆమె సంతోషిస్తుంది. అందుకే అక్కడ హన్న అంటుంది 1వ వచనంలో, మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు బహు బలము కలిగెను. ఏం కలిగిందంట? బలము కలిగింది. అంటే నిన్నటి వరకు ఏం లేదు? బలము లేదు, ధైర్యము లేదు, ఆమెకి ఆ యొక్క యోగ్యత లేదు. అయితే ఇప్పుడు ఏముందంట? బలం ఉంది, యోగ్యత ఉంది, సంతోషము ఉంది. అయితే థ్యాంక్స్ గివింగ్ తెలియజేస్తూ ఉంది, కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది. అక్కడ 6వ వచనాన్ని మనం చూస్తే, దయచేసి 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచున్నవాడు ఆయనే. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు ఆయనే. 8వ వచనం చూద్దాం. దరిద్రుడను కూర్చుండబెట్టుటకును
మహిమగల సింహాసమును చాలా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అన్ని స్థితిలో నుండి పరిస్థితిలో నుండి లేవ చేయువాడు ఆయనే అని తన దాసురాలు చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఏం కలిగిందనంటే, హన్నాకు బిడ్డలు లేరు. అయితే దేవుని సన్నిధిన ఆమె ప్రార్థించింది. ఆమెకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన నాటి నుండి ఆమె తనకు కుమారుని కనినప్పుడు వాడిని దేవునికి ఇవ్వాలని చేసుకున్న తన యొక్క ఒప్పందాన్ని ఆమె నెరవేర్చింది. ఇప్పుడు సంతోషిస్తుంది. అయితే ఆమె విడిచిపెట్టేసిందా అంటే కాదు. ఆమె ప్రతి ఏటేటా పోయి ఆయన్ని కొంత పరామర్శించేది, ఆయన ఎందు సంతోషించేది, ఇంకా అనేకమైన విషయాలను ఆయనకు బోధించేది, నేర్పించేది. అయితే ప్రియమైన వారులారా, ఆమె కృతజ్ఞతలో లోపం లేదు. ఇక్కడ సమూయేలుతో తన గర్భఫలం ఆగిపోయింది అంటే కాదు. తిరిగి మరలా హన్నా బిడ్డలను కనింది. మరలా 5 బిడ్డలను హన్నా కనింది. ఇక్కడ మొదటిది దేవునికి ఇచ్చింది. తన అవమానము తీసివేసినందున, ఆమెకున్న విచారాన్ని ప్రభు తీసివేసినందున, ఆమెనున్న బలము లేని స్థితి నుండి బలాన్ని దేవుడు ఇచ్చినందున, ఇక్కడ హన్నాకు కదా ఇచ్చిన ఆ మొదటి దాన్ని లేక కృతజ్ఞతను బట్టి దేవుడు మరలా పిల్లలను ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం దయచేసి ఆ 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే 3:10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు ఆ మాట కాదు అమ్మా 2:21 చదవండి. 2వ అధ్యాయం 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి మరల 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. చాలు. బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మరలా హన్నాకు సంతానము కలిగింది. ఆమె ఇంకా సంతోషించబడింది, ఆమె వర్ధిల్లింది, ఆమె ఇంకను ఆయనకు నేర్పిస్తూ ఉంది. తన తల్లి ఆయన సన్నిధిన ఏమైందంట, అక్కడ 27వ వచనాన్ని మనం చూస్తే ఆమె మోకరించింది. ఆమె అక్కడనే ఆమె మోకరిల్లినందున వాడు కూడా అక్కడ ఏం చేశాడంట, మోకరిల్లాడు. ఏదైతే తన తల్లిదండ్రులలోని విశ్వాసమో తన బిడ్డలోనికి వచ్చింది. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మరలా ఆయనకు కృతజ్ఞత తెలియజేయాలి. ప్రారంభంలో పౌలు భక్తుడు వారు పరిచారము చేశారంట. చేసి ఇంకనూ పరిచారము చేశారు. ఇంకనూ ఆయనను వారు వేడుకొన్నారు, ఇంకనూ ఆయనను స్తుతించారు, ఇంకనూ వారు ఆయన పట్ల ఆ కృపను పొందుకున్నారు. ఇక్కడ మనం కూడా మనకు పొందిన దాన్ని బట్టి ప్రభువును విడిచిపెట్టడం కాదు కదా. ఒక బిడ్డ పుట్టాడనో, ఉద్యోగం వచ్చిందనో, ఇల్లు కట్టామనో, లేకపోతే నా చిత్తం అయిపోయిందనో ఇంక మనం ప్రభువుని విడిచిపెట్టేదానికి లేదు. ఇది ప్రారంభం. అయితే ఈ ప్రారంభాన్ని దేవునికి ఇస్తే ముగింపు వరకు మనం కృతజ్ఞులమై ఉండినప్పుడు అనేకమైన విలువలను, ఆశీర్వాదాలను ప్రభు తన బిడ్డలకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని ఎడల కృతజ్ఞత గలవారమై ఉండాలి. అలా ఉండినప్పుడు మరలా మనం ఆయనకు పరిచారము చేయాలి. మరలా ఆయనకు మనం పని చేయు వారంగా ఉండాలి. కనుక ప్రియమైన వారులారా, ఆయన ఒక అడ్డుగోడగా మనకున్నాడు. రాహాబు ఏదైతే దేవుని తన ప్రజలలోని ఆ విశ్వాసాన్ని ఆమె గ్రహించింది. ఇదిగో మీ దేవుడు గొప్పవాడని నేను విన్నది, నేను ఎంతో భయపడుతున్నానని యెహోషువ 2 వేగుల వారిని అక్కడికి పంపినప్పుడు వారిని గ్రహించి
వారికి లోబడింది, వారికి భయపడింది. అయితే ప్రియమైన వాళ్ళారా, దానికి గానం అడుగుతుంది, ఇదిగో నీవు నన్ను నా ఇంటి వారిని ఏం చేయాలంట? రక్షించాలి. అయితే ప్రియమైన వాళ్ళారా, రక్షించబడిన తన కుటుంబం కదా ఆశీర్వదించబడింది. ఎన్నో విషయాలలో ఒకవేళ మన గత జీవితం ఎలాంటిదైనా అయి ఉండొచ్చు, ఎంతటి ఘోరమైనదైనా, ఎంతటి పాపముదైనా, ఎంతటి వేదనదైనా, దేవునిలోనికి వచ్చిన తన మార్పు జీవితాన్ని మనం కృతజ్ఞులమై ఉంటే ప్రభు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రాహాబును దేవుడు తన వంశావళిలో జన్మించిన వాడిగా, లేక ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెను ఎత్తి పట్టుకున్న వాడిగా మనం చూస్తాం. అయితే ప్రియమైన వాళ్ళారా, వీరు ఎవరంటే కృతజ్ఞులు, దేవుడు చేసిన మేలును మరువని వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని యందు ఆధారపడిన వారు, దేవుడే మాకు పోషకుడని, దేవుడే మాకు ఆధారమని నమ్మిన వారు. కనుక వీరికి ఏం కలిగిందంటే వీరికి క్షేమము కలిగింది, వీరు వర్ధిల్లారు, వర్ధిల్లుచూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒక వేశ్య కదా వంశావళిలో లేక సంతతిలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు కదా. ఇది గొప్పదా లేక ఇది బాధాకరమైనదా అని అంటే ప్రభువు దీని వల్ల ఎంతో సంతోషిస్తున్నాడు. అలాగే ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఒకవేళ మనం ధన్యులమని గొప్పవారమని అనుకుంటే ప్రభువు మనలో ఉన్నాడు, ప్రభువు మన వంశావళిలో ఉన్నాడు అనుకోవాలి. లేకపోతే ఈ గొప్పతనం లేదు, ఈ ఆశీర్వాదం లేదు, ఈ ఘనత లేదు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఇచ్చిన మొదటిది ఆశీర్వదించబడింది. నీ ప్రారంభాన్ని దేవునికి ఇవ్వాలి కదా. ఒకవేళ ఏదైనా అనుకోవచ్చు, ఒకవేళ అదేదైనా కుయిక్ అనుకునినా ప్రియమైన పర్లేదు, కానీ ఒకవేళ నీ ప్రారంభ దిన ప్రార్థన కావచ్చు, నీ ప్రారంభపు నీ ఉద్యోగం కావచ్చు, నీ ప్రారంభపు నీ బిడలు కావచ్చు, లేక నీ సంపాదన కావచ్చు, నీకు ఇష్టమైనది ఏదైనా ఉండొచ్చు, నీవు దేవునిలో ఉంచినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు, దేవునిలో నిలిచినప్పుడు మరి ఇంకా ఎక్కువ గొప్ప ఆనందాన్ని, ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తాం? చూస్తాం. అన్న చూసింది, ఆమె విడవబడలేదు. అన్న తన కుమారుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తే ఇంకా హన్నాను చూసుకునేది ఎవరు? అమ్మా, దేవుని సన్నిధిలో తన ఒక కుమారుని విడిచిపెట్టేస్తే ఇంకా హన్నాను చూసుకునేది ఎవరు? దేవుడు 5గురిని ఇచ్చాడు అమ్మా, 3 కుమారుల్ని 2 కుమార్తెలను ఇచ్చాడు కదా. డోకా ఏమీ లేదు, బాధ ఏమీ లేదు. కారణం ఆ ఒప్పందాన్ని ఆమె స్థిరపరిచింది. ఆమె దేవునితో చేసుకున్న తన ప్రమాణాన్ని ఆమె స్థిరపరిచింది. ఈనాడు అనేకమైన ప్రమాణాలు మనం చేసుకుంటాం. అయ్యా, ఇదిగో ఈ పన్ను నాకు చేసి పెడితే నేను నీ పని చేస్తా, ఇదిగో నాకు బాగైతే నీ సన్నిధికి వస్తా, ఇదిగో ఈ సమస్యలను నన్ను విడిపిస్తే కదా నేను ఇంక నుంచి ఇలా జీవిస్తా కదా. అప్పుడప్పుడు నేను చూసిన ఒక ప్రస్తావన కదా, ఆమె దేవుడు ఎవరో దేవుని దాసులు, విశ్వాసులు, సంఘస్థులు పోయి ప్రార్థన చేశారంట. ఆమెకు స్వస్థత కలిగింది, బాగానే ఉంది. ఆమె ఏం చేసిందంటే వెలకట్టింది, అయ్యా వస్తే బాగైతే ఒక 500 నీ సన్నిధికి ఇస్తానని చెప్పిందంట. ఆమె వచ్చింది, ఆమె ఏదో వచ్చిరాని మాటలు కొన్ని చెప్పింది, 500 వేసి వెళ్ళిపోయింది. ఇంక వెనక కూడా చూడలా, ఇంక మరలా చూడలా. దీనికి కాదు ప్రభువు పిలిచింది, దీనికి కాదు దేవుడు రక్షించింది. ప్రియమైన వాళ్ళారా, మనం పరిశుద్ధులు కావాలని ఆయన గారడీ చేయలేదు, ఆయన ఏమి ఒక మంత్రాన్ని జపించలేదు, తనకు తానుగా వచ్చాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. దీనికి మనం గౌరవించాలి, దీనికి మనం విలువను చూపాలి. అందుకని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమిలాడ నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే
నా దేవుడు కదా. ఎవరమ్మా ఇవి? రూతులో ఉన్న విధేయత. రూతు నయోమి యొక్క ఎవరు? కోడలు కదా, చిన్న కోడలు. ఇక్కడ ఏదైతే నయోమి ఏదైతే తన రొట్టెల ఇల్లు యెరూషలేము నుండి దాటి ఆమె బెత్లెహేమును విడిచి ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె తన సర్వస్వము కోల్పోయింది. ప్రియమైన వారులారా, ఆమె ఏమేమి కోల్పోయిందంటే తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులని కోల్పోయింది. అయితే తన కోడలిద్దరు ఇంకా ఆమెతో ఉన్నారు. ఇంకేముందమ్మా, ఇంకా నా కాడ ఏముంది, నేను ఇంకా నా ఇంటికి పోతాను. అయితే మీరు ఇక నాతో ఉండి ఏం చేస్తారు? నేను మరలా కుమారులు కానీ మీకు ఇలేను, నేను ఇదిగో వృద్ధాప్యంలో నేను ఉన్నాను, కాబట్టి మీ దారి మీరు చూసుకోండి అన్నప్పుడు వెంటనే తన ఒక కోడలు ఏం చేసిందంట, సరే అయితే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే రూతు మటుకు అక్కడ అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియమైన వాటారా, ఆ వృద్ధాప్యములో లేకపోతే ఆధారము లేని నయోమిని ఆమె విడిచిపెట్టక రూతు తన అత్త వెంట వెళ్ళింది. వెళ్ళిన దాన్ని బట్టి అక్కడ రూతు ఆశీర్వదించబడింది. తీసుకునే నిర్ణయం లేక తన అత్త పట్ల ఉన్న కృతజ్ఞత, ఒకవేళ ఏదైతే తన భర్త అలాగే తన మామ వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలలో కావచ్చు, వారు కూడుకునే కూడికలలో కావచ్చు, వారు చేసే ప్రార్థనలో కావచ్చు, రూతు ప్రభువుని గురించి వినింది. ఇదిగో గొప్ప దేవుడు లేక రక్షించగల ప్రభువని, అనేకమైన సమయాలలో ఆయన ఆదరించగలవాడని రూతు నమ్మింది. కనుకనే ఆమె తన అత్తను విడనాడలేదు. ఈనాడు ప్రియమైన వారులారా, దేవుణ్ణి ఆలకించకపోవటం వలన, ఆయనను సేవించకపోవటం వలన, ఆయనను సరిగా అర్థం చేసుకోకపోవటం వలన ఈనాడు అనేకమైన కుటుంబాలు కదా చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. అయితే ఏం చేయాలంటే నేర్పించాలి, బోధించాలి, సహవసించాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. ఇలా ఉండిన జీవితాలు. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్నట్లుగా పౌలు అంటున్నాడు, వారు పరిచర్య చేశారంట, వారు మరలా చేశారు, వారు చేస్తూ ఉన్నారు, వారు ప్రభువుకు కృతజ్ఞులై ఉన్నారు. ఇక్కడున్న మనం అనేకులం ఒకసారి చేసి లేక 2 సార్లు చేసి కదా మానేస్తున్నామేమో. ప్రియమైన వాళ్ళారా, అది కాదు నిజ విశ్వాసం. మనం ఏం చేయాలంటే మనం మానక చేయాలి, మరువక చేయాలి, అలసక చేయాలి. చేసినప్పుడు ఆ ప్రభు దీవించేవాడిగా ఉన్నాడు, తగిన కాలమునందు హెచ్చించేవాడిగా ఉన్నాడు. అందుకే కృతజ్ఞులం, రుణస్థులం మనం ఆయనకు. ఆ పరలోక రాజ్యము చేరునంత వరకు దేవుడు పెట్టిన ఈ పరిశోధనలో మనం ఏం చేయాలంటే మన పరుగు పంద్యాన్ని ఓపికతో పరుగెత్తాలి. ప్రియమైన వాళ్ళారా, అలా పరిగెత్తిన వాడు ఏమయ్యాడంటే ఘనుడవుతాడు, దేవుని యందు ఆశీర్వదించబడతాడు. ఇక్కడ అందుకే 3 జీవితాలను మనం చూసాం. మొదటిది మన యెహోషువలో మనం చూసాం. యెహోషువ గ్రంథములో మనం ఎవరిని చూసామంటే రాహాబును చూసాం. రాహాబు ఏమైంది? ఆశీర్వదించబడింది. దేవుని గురించి తెలుసుకునే తన జీవితంలో ఆయనను ఆహ్వానించింది. అయ్యా, నువ్వు ఎలాగో మా రాజ్యాన్ని నువ్వు ఓడిస్తావు, కనుక అలాంటి ఆ రోజు వచ్చినప్పుడు ఇదిగో నన్ను విడిచిపెట్టు, నా తండ్రి ఇంటిని ఇదిగో నాకు రక్షణ దయచేయి అన్నప్పుడు ఒక ఎర్రని దారాన్ని నీ కిటికీకి కట్టించుకో. ప్రియమైన వాళ్ళారా, అలా మనం కట్టించకపోతే, రక్షింపబడకపోతే, మనం మన నోటితో ప్రభువు యొక్క రక్షణను ఒప్పుకొనకపోతే, లోబడకపోతే, దేవుని యొక్క బాప్తీసము మనం తీసుకొనకపోతే, తెలిసి మనం ఏమవుతామంటే మనం అంధకారములోనికి వెళ్ళిపోతాం. గ్రహించి ఉన్న మనం ఏం చేయాలంటే లోబడాలి. గ్రహించి ఉన్న మనం దేవునికి లోబడాలి. ఇక్కడ కొన్ని ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మళ్ళా మనం ప్రభువును స్తుతించకపోయినా, మళ్ళా మనం ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినా, కృతజ్ఞత తెలియజేయకపోయినా కదా ప్రియమైన వాళ్ళరా, మనం మరుగై పోతాం. మనం దేవుని దృష్టిలో ఉండలేము, దేవుని గొప్పతనాన్ని మనం చూడలేము. అందుకే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదివితే అక్కడ దేవుని దాసుడు అంటాడు కదా,
ఆయన తను తాను అప్పగించుకుంటూ ఉన్నాడు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మొరకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంగతులన్నిటినీ కుదుర్చువాడు చాలు. ప్రియమైన వాళ్ళారా, ఏం చేయాలంటే మొదటిగా ఇక్కడ దాసుడు అంటున్నాడు నా ప్రాణమా. అంటే మనం ఇతరులకి చెప్తాం, మనం చేయం కదా. మనం ఇతరులకి చెప్తాం కానీ మనము చెయ్యం. ఇక్కడ దావీదు మహారాజు తనతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా ఏం చేయాలంట, యెహోవాను సన్నతించుము, నాలో ఉన్న అవయవమా లేకపోతే నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ప్రియమైన వాళ్ళారా, మనలో మనం ప్రారంభించుకోవాలి. మనలో మనల్ని ప్రభువుకు కృతజ్ఞత తెలియజేయాలి. కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. అలా ఉండినప్పుడు సూచన వాడు మారుతాడు, లేక మనమే వానికి రోల్ మోడల్ అవుతాం, లేక మాదిరి అవుతాం. ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ మాటలో మనం చూస్తే 2వ వచనములో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఆయన చేసిన ఉపకారాన్ని కృతజ్ఞత గలవారమై ఉండాలి. అలా ఉండినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆ 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వారందరూ వెళ్ళారు, దారిలో శుద్ధులయ్యారు. వాడు శుద్ధుడిగా అవటం ఒకడు గమనించి బిగురుగా కేక వేసి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. సాగిలపడ్డాడంట. అమ్మ ఏమయ్యాడు? సాగిలపడ్డాడు. ఈనాడు అనేకులు దేవుని బిడ్డలో లేక దేవుని ప్రజలు అనుకుంటున్న మనందరం మనకు జరిగే మేలు మనం చెప్పుకోలేం. సిగ్గు కదా, లేకపోతే భయం, లేకపోతే నామోషి. అయ్యా దేవుడు ఈ సమయంలో నన్ను రక్షించాడు. సాక్ష్యాలుగా నేను చెప్పేది కృతజ్ఞత కదా. చేసిన మేలుని చేసే వరకు మనం బాగా ఉంటాం, కానీ చేసిన తర్వాత మనం మర్చిపోతాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి చిన్నదాన్ని, ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని దేవుడు మనకి ఇయ్యందే అది మనకు లేదని మనం గ్రహించాలి. దేవుడు మనకి ఇవ్వనిదే అది లేదని మనం యోచించాలి. అలా మనం ఉండినప్పుడు మనం ఘనులుగా ఉంటాం. ఆశీర్వదించబడిన దేవుని ఆ యొక్క దేహంలో మనం ఉంటాం. అలా ఉండిన మనము ఆశీర్వదించబడతాం. ఇక్కడ హన్న తర్వాత ఎవరు పోషిస్తారనంటే అది దేవుని చిత్తం. అది దేవుడు ఏర్పరిచేవాడు. తన తల్లి అయిన మరియను యేసు ప్రభు అన్నాడు, ఆయన చనిపోతున్నాడు, తన చిత్తాన్ని ఆయన నెరవేర్చిపోతున్నాడు కదా. తన ప్రియశిష్యునికి తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు దేవుని నమ్ముకో. నువ్వేం చేస్తావంటే దేవుని మీద ఆధారపడు. నువ్వేం చేస్తావంటే ఆయన మీద విశ్వాసము ఉంచు. నువ్వు ఇది చేయి చాలు, నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు వర్ధిల్లించబడతావు. ప్రియమైన వాళ్ళరా, ఇది చేసి ఆశీర్వదించబడిన గనులు ఎందరో, అది చేయక దరిద్రులు అనేవారు ఇంకా ఎందరో. అందుకే ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను కదా, కృతజ్ఞత కలిగి మనం ఆశీర్వదించబడదామా, కృతజ్ఞత లేని వారిగా మనం దరిద్రులుగా అవుదామా? ఎందుకు ఇంకా బాధ వేదన అంటే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో మనం ఎంతో వెనకబడి ఉన్నామని మనం గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, అన్ని విషయాల్లో దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో, ఆయనకు వచ్చే విషయంలో, ఆయనకు మన సమయాన్ని వెచ్చించే విషయంలో ఇవన్నీ ఎంతో ముఖ్యం. ఇవెంతో మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మనం కదా, ఒక సేవకులు చెప్తా ఉన్నారు, పిల్ల వెంకట్రావు గారు కదా ఆయన పేరు కదా. ఆయన అంటున్నాడు, ఆయన వాక్యం చెప్తూ పెద్ద పెద్ద సేవకులంట వారు దేవుని దృష్టిలో గనులు ఎలా అయ్యారంటే వారు దేవుడు అక్కడ ఉన్నాడని పనిచేశారంట. దేవుడు అక్కడ ఉన్నాడని పనిచేశారు కదా. మనం ఏం చేస్తాం? మనకు నచ్చినట్లుగా మనం చేస్తాం.
దేవుడే ఇక్కడ ఉంటే కదా అది మనం ఎలా జిమ్ముతాం కదా. ఒకవేళ ఏదన్నా పనికి పోయాం అనుకోండి, యజమానుడు మన ముందు ఉన్నప్పుడు లేనప్పుడు కదా పని మారిపోతుంది. అలాగైతే ప్రభువు మనలో ఉంటే, ప్రభువు మన ముందుంటే, ప్రభువే ఈ సన్నిధిలో ఆ చిమ్మేటప్పుడు ఆయన అక్కడ ఉంటే మనం ఎలా చిమ్మాలి? ఎంతో జాగ్రత్తగా చిమ్మాలి, ఆ పనిని చేయాలి. ఇక్కడ ప్రభువు ఉన్నాడు. మన నిర్లక్ష్యం లేక మన అలక్ష్యం, మన ఏదైతే అవిశ్వాసమో దేవునికి కనబడితే మనం ప్రభు దృష్టిలో యోగ్యులము కాలేము. ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఒక తారలు వెలుగుతూ ఉన్నాయి, కొన్ని తారలు వెలుగుతూ ఉన్నాయి. ఒక కాలంలో నోవాహు, ఒక కాలంలో అబ్రహాము, ఒక కాలములో కదా దేవుని విశ్వాసపడిన అనేకులు. ఈనాడు ఈ 2026 సంవత్సరం 5వ నెల లేక 24వ తారీఖున ప్రభు చూస్తే ఎన్నో తారలు వెలుగుతూ ఆయన దృష్టిలో కనపడతా ఉన్నాయి. అది నీ అందులో ఉండాలి. ప్రియమైన వారులారా, లోతు తన కుటుంబం సొదొమ గొమొర్రాలు తప్పించుకున్నట్లుగా ఆయన తన దూతలను పంపించాడు. మీరు వెనుకకి తిరగక మీరు పరిగెత్తుకొని వెళ్ళమన్నప్పుడు వెనుక తిరిగిన వారు ఏమయ్యారు? ఉప్పు స్తంభం అయ్యారు. మాట వినని వారు అగ్నిగుండములో కాలిపోయారు. అయితే రక్షించబడిన లేక దేవునికి లోబడిన వారు ముందుకు సాగిపోయారు. అలాగైతే నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు వెనక తిరగకూడదు. నీవు వెలిగించబడాలంటే నీవు ఆయనకు లోబడాలి. ఇలాగ అనేకమైనవి కృతజ్ఞులమై ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఒకవేళ కృతజ్ఞత లోపము కానుంటే ప్రియమైన వాళ్ళారా, మనం చేసే ఈ యాగం లేక చేసే ఈ పని దేవునికి యోగ్యంగా ఉండదు. విధేయత కావాలి, విధేయత కావాలి. హన్న విశ్వాసం ఉంచింది. అయ్యా ఇది ఇస్తే నాకు ఇంకేముంది అని అనుకోలే. యోబు అబ్రహాము ఇస్సాకునిచ్చేటప్పుడు ఈయన ఇస్తే ఇంక నాకు ఏముంది అని అనుకోలే. ప్రియమైన వాళ్ళు మనసు పూర్తిగా ఇచ్చారు, మనసు పూర్తిగా నమ్మారు, విశ్వాసం ఉంచారు. వారు ఘనులయ్యారు, ఆశీర్వదించబడ్డారు కదా. మనం చెప్పుకుంటున్నారు అబ్రహాము ఎవరంట? మా దేవుడంటే అబ్రహాము మాకు ఎవరు పితరుడని మా పితరుడిని కొట్టుకుంటున్నారంట కదా. నేను వాక్యంలో చెప్తా ఉన్నాను. అబ్రహాము ఎవరెవరు? యూదులు, క్రైస్తవులు, ఇస్లామీలు. మా పితరుడు అంటే మా పితరుడని కొట్టుకున్నా. అంటే ఆయన ఎవరు తండ్రిగా ఉంటే వారు దేవుని ప్రజలు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడిన వాడిగా అబ్రహాము సంతతిలో ఉండాలంటే అబ్రహాముని పితరుడై ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పలుమార్లు కదా పలు ప్రాంతాలలో పలు పరిస్థితులలో ఈయన అబ్రహాము కుమారుడు లేక అబ్రహాము సంతతిలోనికి మనల్ని జత చేసినట్లు విశ్వాసము గలవాడు కదా. ఏమవుతున్నాడంటే అబ్రహాము తండ్రిగా అవినట్లుగా. ఈనాడు ప్రియమైన వాళ్ళరా వారు ఎంతో పోరాడుతూ ఉన్నారంట. అలాగైతే మనము దేని కొరకు పోరాడుతున్నాం అమ్మా? దేని కొరకు పోరాడుతున్నాం? ఏం చేస్తున్నాం? మన పరిస్థితులు ఏంటి? మన దినచర్యలు ఏంటి కదా? మనం అల్పమైన వాటి కొరకు పోరాడుతున్నాం, అనవసరమైన వాటి కొరకు గొడవ పడుతున్నాం. నిజమైనది కావాల్సిందికే ప్రభు అంటున్నాడు, మీరు కదా వెతికినప్పుడు దొరుకుతుందంట కదా. ఏదైతే మీరు ఎప్పుడు ఎలా ఉండాలంటే యాత్రికులై ఉండాలి. మీరు యాత్రికులై ఉండండి, మీరు పరదేశులు అన్నాడు, అంటే ఫారినర్స్ అన్నాడు కదా. ఉదాహరణకి పరదేశులు అంటే వేరే దేశస్తులు. అంటే మీరెవరు? మీరందరూ ఫారినర్స్. ఒక సమయాన్ని ఒక దినాన దేవుని రాకడికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి కదా. ఉదాహరణకి మనందరి దగ్గర రిజిస్ట్రేషన్ కలిగిన కదా పాస్పోర్ట్లో, లేకపోతే తగిన లగేజు, లేకపోతే దానికి తగిన కొంత సంపద. ప్రియమైన వాళ్ళారా, సిద్ధపడి ఉన్నవాడు రక్షించబడి యోగ్యతలోనికి వెళ్ళిపోతాడు. సిద్ధపడని వాడు అయోగ్యుడై వాడు అయోగ్యతలోనికి వెళ్ళిపోతాడు. సిద్ధపడిన వారు కృతజ్ఞత కలిగి ఉన్నారు, సిద్ధపడి లేని వాడు కృతజ్ఞతాహీనులుగా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలంటే హన్నా వలె కృతజ్ఞత కలిగి ఉండాలి, రహాబు వలె కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఇంకా మనం అక్కడ చూస్తే అక్కడ పౌలు వలె, ఇంకా అక్కడ మనం చూస్తే రూతు వలె మనం కృతజ్ఞత కలవారమై ఉండాలి. చివరిగా మొదటి దినవృత్తాంతాలు రాసిన గ్రంథము, మొదటి దినవృత్తాంతాలు 29:13 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం కలిగిన నీ నామమును కొనియాడుచున్నాము. చాలు కదా. మరి ఏమవుతున్నారంట, దావీదు ఆయన రాజ్యంలో ఆయన చేస్తుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. తెలుసుకునినవాడు, గ్రహించినవాడు, లోబడినవాడు ఏమవుతాడు? ఘనుడవుతాడు. అందుకే అన్నాడు కదా, ప్రభు అన్నాడు, సమయము సద్వినియోగము చేసుకో, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ఉండాలి. మాదిరి కలిగిన దేవుని జనముగా, విశ్వాసముగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఒక ప్రాకారాన్ని ఉంచాడంట మనకు, ఒక అందమైన ప్రాకారాన్ని కదా. అసైన ఆ ప్రాంతానికి లేక ఆ పట్టణం అంతా అక్కడ ఒక ప్రాకారం ఉండినట్లుగా, ఏదైతే దేవుడు మనకు ఒక మంచి ప్రాకారాన్ని ఉంచాడు, అయితే దాన్ని దాటి మనము పోకూడదు, దాన్ని అలక్ష్యము చేయకూడదు, దాన్ని మనం వదులుకోకూడదు, చేజార్చుకోకూడదు. అది మనలో మన కోసం ఉండాలంటే ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఆయనకి విలువిస్తూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి. ఏదైతే దేవునికి మనం వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, ఆయన రక్షణను మనం పొందే విషయంలో ఎప్పుడు ఆ సంబంధాన్ని బలంగా మనం కలిగి ఉండాలి. ప్రియమైన మన ఒకవేళ బలహీనత ఉంటే బలపరచువాడు ఆయన. అందుకే అంటాడు, నీకున్న శక్తి కొంచెమే కదా, నీవు నన్ను లేదు కనుక నీ ఎదుట నా తలుపులు తెరిచి ఉన్నాను కదా. శక్తి కొంచెమే ఉంది నీకు, నాకు తెలుసు. అయితే నువ్వు నన్ను స్తుతించనలేదు కనుక నేను నీ ఎదుట నా తలుపు తెరిచి ఉన్నాను కనుక. ప్రియమైన వాళ్ళారా, తలుపు మన ఎదుట తెరచబడి ఉంది. మనకు పోటీ లేదు, మనకు పొత్తులు లేవు, మనం ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. మనం ఏం చేయాలంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను లేక పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తాలి. తగిన కాలంలో ప్రభువు మనలను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన వర్ధిల్లింప చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. ఒప్పందం చేసుకోవాలి దేవునిలో కదా. ఊరికనే నాకు బాగా అయితే ఒక 500 ఇస్తానని వేసి మనం పోయేది గొప్ప కాదు అమ్మా. కృతజ్ఞులమై ఉండాలి, జీవిత అంతము వరకు కృతజ్ఞులమై ఉండాలి. అలా ఉంటే కదా ఆయన నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు వీడియోలో దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది. అవలది మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవా స్తోత్రాలు. నీ కృపలో ఇదివరైనా మాకు మీరు చూపిన గొప్ప మీ ఫలింపును బట్టి స్తోత్రాలు. మాకు ఇచ్చిన మీ దీవెన, మీ ప్రసన్నతలో బట్టి వందనాలు అయ్యా. శ్రేష్టమైన మాటలు మేము విన్నాం. అట్టి మాటలు ఎందు అయ్యా మీ విలువలు ఎందు మేము ఉండువారంగా సాగిపోవాలని ఉన్నందుకే సహాయం చేయండి. మా పట్ల మీరు చేసిన ప్రణాళికలు ఎంతో గొప్పవేయా, వాటిని మేము చూసినట్లుగా సహాయం చేయండి. అల్పమైన పాప భోగము కంటే అయ్యా క్రీస్తు విషయమే నింద నాకు గొప్ప మేలని పౌలు యోచించి అయ్యా నీకు లోబడ్డాడు, సహించాడు. అలాగనే మేమును కూడా అయ్యా నీకు పరిచారము చేసి, ఇంక నువ్వు పరిచారము చేసి నీకు కృతజ్ఞులమై ఉండనందుకే సహాయం చేయమని విన్న వాక్కు మా హృదయాల్లో వచ్చి నీరు కట్టి ఫలింప చేయమని, సంఘాన్ని దీవించమని, అయ్యా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.